జై శ్రీకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు నా 4 years ఆఫ్ బీ ఫార్మసీ జర్నీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇయర్ నుండి 4th year వరకు మేము ఎలా ఉన్నాము, ఎలా జరిగింది నా 4 years అనేది చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో లెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ పార్టీతో స్టార్ట్ అయిన మా జర్నీ, మా అల్లరి అంతా చూడబోతున్నాం. సో ఇది మా ఫ్రెషర్స్ పార్టీ. మాకు మా సీనియర్స్ ఇచ్చారు అండ్ మా ల్యాబ్స్, ప్రోగ్రామ్స్, గేమ్స్, స్పోర్ట్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాకు ఫస్ట్ ఇయర్లో గుర్తుంది ఏంటంటే, మేము ఫస్ట్ ఇయర్లో చాలా బాగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళం. సో టైం దొరికితే స్పోర్ట్స్ అండ్ చదివే వాళ్ళం కూడా, రెండింటిని బ్యాలెన్స్ చేసేవాళ్ళం. అండ్ చూస్తుండగానే మాకు ఎగ్జామ్స్ వచ్చాయి, మేము ఎగ్జామ్స్ రాసాము. అండ్ దెన్ సెకండ్ ఇయర్కి రాగానే మాకు జూనియర్స్ వచ్చారు, మేము సీనియర్స్ అయిపోయినాం. అండ్ దెన్ ఫ్రెషర్స్ పార్టీ వాళ్ళకి అండ్ ఫోటో మ్యాండేటరీ. అండ్ కమింగ్ టు థర్డ్ ఇయర్, మా సీనియర్స్ ఫేర్వెల్ పార్టీ అండ్ ఫోటో మ్యాండేటరీ. అదే థర్డ్ ఇయర్లో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాకు న్యాక్ అండ్ దెన్ ఎన్ఎస్ఎస్ కానీ ప్రతి ఒక్కటి మేము అటెండ్ అయ్యే వాళ్ళం. ఎందుకంటే ఇంకొక 1 year ఉంది కదా, వద్దాము అని చెప్పేసి కొంచెం ఎక్సైట్మెంట్తోనే అందరూ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. సో ఇది మాత్రం నా మెమొరబుల్ మూమెంట్. సో చూస్తూ ఉండగానే అక్టోబర్ వచ్చింది అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. మేము ఎవ్రీ ఇయర్ లేకుండే, లైక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కానీ లేకుండే. అండ్ 4th yearలో మేము అందరము క్లాస్ అందరం అనుకొని, మా ఫ్రెండ్స్ మేమందరం అనుకొని బతుకమ్మ సెలబ్రేషన్స్కి ఉండి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ బతుకమ్మ కూడా మేమే పేర్చి, ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసి అండ్ బతుకమ్మ పేర్చి చాలా బాగా ఆడుకున్నాము. సో ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం, లైక్ వైబ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ దట్టు ఇంకా మీ క్లోజ్ ఫ్రెండ్స్, ఇంకా కాలేజ్లో అంటే అది ఇంకా వైబ్ వేరే ఉంటుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇది అవ్వగానే అండ్ నెక్స్ట్ ట్రెడిషనల్ డే ఈవెంట్. సో ఇది ఇంకా హైలైట్ మాకు ఈ బీ ఫార్మసీ జర్నీలో. దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే మేమందరము, సో క్లాస్లో అందరు వచ్చారు, దాదాపు అందరు అటెండ్ అయ్యారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అలా అయిపోయిందనమాట. మాకు ఇంకా ఇట్లా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే అందరు వస్తారు, అందరికీ తెలుసు. అండ్ కానీ చాలా బాగా అనిపించింది మాకు ఈ ట్రెడిషనల్ డే ఈవెంట్ మాత్రము. మాకు ఆంధ్ర థీమ్ వచ్చింది. అండ్ ఏంటంటే ఇట్లా ఏమన్నా పార్టీస్ ఉన్నాయి, లేదంటే ఏదైనా ప్రోగ్రామ్ ఉంది, క్లాస్ అందరూ కలిసి చేయాలన్నప్పుడు మాత్రం మా క్లాస్కి ఫస్ట్ ప్రైజ్ రావాలి. ఎందుకంటే మేము చాలా బాగా యూనిటీతో అందరం అనుకొని చేస్తాము. సో కొంచెం కోఆర్డినేషన్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు, మంచి అనిపిస్తుంది. అండ్ ఇది చాలా మంచి డే, నాకైతే గుర్తుండిపోతుంది ట్రెడిషనల్ డే మా కాలేజ్లో. ప్రతి ఒక్కరూ వచ్చారు అండ్ అందరం మంచిగా వైబ్ అయినాం. అండ్ అందరు ప్రతి ఒక్కరు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు గుర్తున్నది, అంటే ఇట్స్ ఫన్నీ ఏంటంటే, మా జూనియర్స్ కొరియోగ్రఫీ చేసుకొని వాళ్ళే డ్యాన్స్ మంచిగా ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళు వచ్చి అండ్ అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. మాకు అప్పటికప్పటికి ఏం తెలియదు. సో ఇట్లా లైక్ అనుకోలేదు, మేము ముందే ఏమో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయలేదు, ఏం అనుకోలేదు. సో మేము అప్పటికప్పుడు అనుకొని సాంగ్ డిసైడ్ అయిపోయి మేము ఎంట్రీ ఇచ్చామన్నమాట. అది మాత్రం వేరే లెవెల్. సో ఆంధ్ర థీమ్ మాది, కానీ వేరే మంచిగా అందరూ మళ్ళీ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసాము అండ్ మంచిగా అనిపించింది. ఇంకా ట్రెడిషనల్ ఈవెంట్లో మాకు ఫుడ్స్ అన్ని రకాల ఫుడ్స్ చేసాము. అండ్ మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఆంధ్ర థీమ్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో చాలా అందరూ కష్టపడ్డారు. లైక్ మంచిగా అనిపించింది నాకు ఈ ట్రెడిషనల్ డే ఈవెంట్. ఇది ఒక మెమరీ, బ్యూటిఫుల్. And photo mandatory. So this is the best part. సో ఇది మాకు సో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్
ఇది మాకు వరల్డ్ ఫార్మసిస్ట్ డే రోజు వీడియో మేకింగ్కి వచ్చిన ప్రైజ్ అండ్ ఫస్ట్ ప్రైజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇది మాకు ఆంధ్ర థీమ్కి వచ్చిన ప్రైజ్ అనమాట, ఫస్ట్ ప్రైజ్ మాకే. అందరం చాలా హ్యాపీ అయినాం. కానీ ఇది మాకు సర్ప్రైజ్ కూడా. అసలు ఏమనుకోలేదు, అనుకోకుండానే చాలా బాగా చేసినాము. సో అనుకుంటే ఏవి కావేమో కదా. సో మేము విన్నర్స్. సో నాకు వచ్చిన ప్రైజ్. సో అట్లా మాకు 4th ఇయర్ అనేది అయిపోయింది. సో స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అని చూస్తుండగానే మినీ ప్రాజెక్ట్, దట్ మీన్స్ ప్రాక్టీస్ స్కూల్, ప్రజెంటేషన్స్ అయిపోయినాయి. అండ్ దెన్ మేము అప్పుడు రియలైజ్ అయినాం ఇంకొక 1 సెమిస్టర్ మాత్రమే మిగిలింది అని చెప్పేసి. ఇక మా అల్లరి స్టార్ట్ అయింది. ఇంకా క్లాస్లో ఫన్, రీల్స్ చేయడం కానీ, ఇంకా ప్లానింగ్స్ నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా అయిపోతుంది అని చెప్పేసి. సో ఇది మేము వీక్ ప్లాన్ చేసుకున్నాం, అంటే కలర్స్ సేమ్ కలర్ ఇన్ ఎ వీక్ అనమాట. సో అది వెయిట్ అప్పుడే ఇంకా అయిపోలేదు. అసలు ముందుంది ఏంటంటే మా ప్రాజెక్ట్, మా మేజర్ ప్రాజెక్ట్. అండ్ ఇట్లా సెమినార్స్ జరిగినాయి, మేము చాలా కష్టపడ్డాము. సో మా హడావిడి అంతా ఇంత కాదు. సో చూస్తుండగానే అయిపోయింది. సో దిస్ ఈజ్ సబ్మిషన్. అండ్ వీళ్ళు మా ప్రాజెక్ట్ గ్రూప్. అండ్ పిక్ మ్యాండేటరీ హియర్. ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా అయిపోయింది. ఇది మా ఎండ్ ఆఫ్ ద డేస్. ఏంటంటే ఇది మా ఫ్లాష్ మాబ్. ఇంకొక 1 డేలో, ఇంకొక 2 డేస్లో మాది అయిపోయింది, ఇంకా కాలేజ్ అయిపోయింది. సో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మాకు. అండ్ ఏం చేయాలి అనుకుంటూనే మేము ఇంకా ఎండ్ చేసేసాము. సో అసలు మాకు ఐడియా లేదు. సో ఇటు ప్రాజెక్ట్స్ అని ఎంజాయ్ చేయాలా, ప్రాజెక్ట్స్ ఎట్లా అని చెప్పేసి మేము చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే. బట్ అయినా కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము. ప్రతి ఒక్కటి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఎవ్వరూ తగ్గలేదు. చాలా బాగా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఫ్లాష్ మాబ్కి కూడా. సో ఒక నాటు ఒక దేవర, ఒక రక్త చరిత్రతో మేము ఎంజాయ్ చేసాము. అండ్ ప్రతి ఒక్కరు క్లాస్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, ప్రతి ఒక్కరు ఫ్లాష్ మాబ్లో ఇన్వాల్వ్ అయ్యారు, అందరూ డాన్స్ చేస్తారు. చాలా బాగా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ ద ఫైనల్ పార్ట్, ఇట్స్ మ్యాండేటరీ. అండ్ ఇక మొదలెడదామా, అందరూ అసలు ఎవ్వరూ తగ్గలేదు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఫైనల్లీ చూస్తుండగానే మా ఫేర్వెల్ డే వచ్చేసింది. అండ్ దిస్ ఇస్ ద బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. ఎందుకంటే అది ఫైనల్ డే అండ్ ఫైనల్ ప్రోగ్రామ్. అండ్ ఇక రాము అండ్ మళ్ళీ కాలేజ్లో ఈ సెలబ్రేషన్స్ చేసుకోము అన్న ఒక మాటే అండ్ ఒక థాట్ మాత్రమే తిరుగుతుంది. అండ్ ఇంకా మా కళ్ళ ముందు మా మెమరీస్ కనిపిస్తున్నాయి. అండ్ ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్ అయినరు. బికాజ్ ఆ ఏవీస్, మా మెమరీస్ అన్నీ మళ్ళీ ఒక రీక్యాప్ లాగా ఆ ఏవీలో చూసుకుంటుంటే మేము ఇంకా ఆ మూమెంట్లోనే ఉండిపోయినాము. ఇంకా అంతే, ఇంకా ఫస్ట్ ఇయర్లోనే, సెకండ్ ఇయర్లోనే ఉన్నాము. అండ్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నట్టు అట్లే అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరు ఏడ్చారు. అండ్ చాలా ఎమోషనల్ అయినాము నిజంగా. అసలు ఒకరితో ఒకరికి అంటే మంచి బాండ్స్ క్రియేట్ చేసుకున్నాము. ఆ ఫ్రెండ్షిప్ అదంతా చాలా బాగా అనిపించింది. అండ్ తెలియకుండానే అంత క్లోజ్ అయిపోయినామా అనిపించింది. అండ్ గొడవలు ఉంటాయి, అండ్ లవ్, దట్ మీన్స్ ఫ్రెండ్షిప్ అన్నీ ఉంటాయి. బట్ ఫైనల్లీ ఫ్రెండ్షిప్ మాత్రం అస్సలు ఫేడ్ అవుట్ అవ్వదు, అట్లే ఉంటుంది. అండ్ చాలా మంచి మెమరీస్ ఉన్నాయి నిజంగా ఫ్రెండ్స్తో ఈ 4 years జర్నీ. అయినా ఎందుకు ఏడుస్తున్నామో, ఇంకా అంటే టచ్లో ఉంటాం కదా, కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, మాట్లాడుకోవచ్చు గుర్తొచ్చినప్పుడు అట్లా ఇట్లా అని అనుకున్నాము. బట్ ఇప్పుడు సో రియాలిటీకి వస్తే అంటే
మాట్లాడుకుంటాం కావచ్చు ఎప్పుడుకో ఒకసారి, బట్ అంత దగ్గరగా ఉండి అండ్ కాలేజ్లో మళ్ళీ ఆ మూమెంట్స్ అయితే లైక్ ఉండలేం కదా, అంత దగ్గరగానైతే ఉండలేం కదా. బట్ కాల్స్లో టెక్స్ట్ కానీ అంతా ఓకే, బట్ మళ్ళీ కలవం కదా అన్న ఒకటి ఉండిపోయింది. అండ్ ఫైనల్ ఫోటో ఇట్స్ మ్యాండేటరీ అగైన్. అండ్ మా సిగ్నేచర్ డే ఇది మేము. అండ్ ఫైనల్గా ఒక రీల్ మిగిలిపోయింది అని చెప్పేసి ఇది ఇంకా మేము అనుకున్నది చేసాము. అండ్ ఇట్స్ అవర్ సిగ్నేచర్ డే అండ్ దిస్ ఈస్ అవర్ ఫైనల్ డే ఇన్ అవర్ కాలేజ్. మా కాలేజ్లో ఇది ఫైనల్ డే. అండ్ దిస్ డే ఈజ్ ఆల్సో ద బిగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. ఎందుకంటే ఈ రోజు అందరూ ఒకరి మీద ఒకరికి ఉన్న ఒపీనియన్స్ రాస్తారు అండ్ విషెస్ చెప్తారు చాలా వరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ని డేస్ మాట్లాడుకొని వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. అండ్ మళ్ళీ ఫ్రెండ్స్ రీయూనియన్ మీన్స్ మళ్ళీ ఫ్రెండ్స్ కలుస్తారు అండ్ అందరూ విషెస్ చెప్పుకుంటారు. ఈ డే మాత్రం చాలా స్పెషల్. అండ్ ప్రతి ఒక్కరూ ఒక ఎమోషనల్ మూమెంట్లో ఉంటారు. అందరు ఎమోషనల్ ఫేజ్లోనే ఉండిపోతారు. ఎందుకంటే ఇంకా అసలు మాటలు రావు బేసికల్లీ. నాకైతే అసలు ఎవరికి ఏం చెప్పాలి అని అస్సలు ఐడియా లేకుండే, ఎందుకంటే అప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి. లైక్ ఈ 4 years మేము ఎంజాయ్ చేసిన జర్నీ కానీ ప్రతి ఒక్కరితోని. అండ్ ఆ మూమెంట్స్ వాజ్ వెరీ స్పెషల్. అండ్ అందరూ మాట్లాడుకున్నారు. ప్రతి ఒక్కరూ ఈ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నాకు మాత్రం కొంచెం చాలా ఎమోషనల్గా ఉంది. అండ్ యా దట్స్ ఇట్. అండ్ ఇంకా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒపీనియన్స్ని మా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకున్నారు. ఇట్స్ హ్యాపీ. అండ్ దెన్ అంతే, ఇంకా నేను మీకు మా జర్నీని ఎందుకు షేర్ చేయకూడదు, నా ఎక్స్పీరియన్స్ని నా ఫీలింగ్ని, అంటే నేనేమనుకున్నా అండ్ నాకేమనిపించింది అండ్ ఇప్పుడు ఫీల్ అవుతున్నా అన్నీ మీతో షేర్ చేయాలనిపించింది. సో దిస్ ఈజ్ మై బీ ఫార్మసీ జర్నీ. అండ్ ఇలా మేము ట్రావెల్ చేసాము ఈ 4 years. అండ్ దిస్ ఈజ్ మై గ్యాంగ్. అండ్ ఏ ప్రోగ్రామ్ అయినా ఫొటోస్ మ్యాండేటరీ కాబట్టి యా దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. అంటే లైక్ చూడండి, నేను ఆ మూమెంట్లోకి వెళ్ళిపోయినా మళ్ళీ. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. అందరం ఫొటోస్ తీసుకున్నాము, చాలా అంటే చాలా హ్యాపీ అయినాం అందరం. అండ్ ఎందుకు ఏడుపు రాలేదు లాస్ట్ డే అయినా కూడా, ఎందుకంటే అది షాకింగ్ లో ఉండిపోయినా. మరి ఇంకా అంటే లైక్ మాకు ఎట్లా ఉండే అంటే ఇంకా నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ ఉందేమో అన్నట్టుగా అనిపించింది. లైక్ మళ్ళీ కాలేజ్ వస్తామన్న ఫీలింగ్ లోనే ఉండే. బట్ ద డే వి రియలైజ్డ్, నా కాలేజ్ అయిపోయినాక కూడా మాకు ఎందుకో అనిపించింది లైక్ మళ్ళీ కలుస్తాం అన్నట్టు అనిపించింది. అండ్ ఈ దసరా రావడం వల్ల, ఇప్పుడు ఈ హాలిడేస్ వల్ల మేము మళ్ళీ కాలేజ్ వెళ్తామేమో అనిపించింది నాకైతే. సో ఇప్పుడు నాకు ఎమోషనల్ మూమెంట్, ఇట్స్ టచింగ్. అందరూ అంటే అందరూ ప్రతి ఒక్కరూ లైక్ మిస్ అవుతున్నా నేనైతే. యా లిటిల్ బిట్ ఎమోషనల్. Yeah, it's end. Tara, bye bye. Signing off. So these are our memories. అన్ని కళ్ళ ముందు ఫ్లాష్ అయితేనే ఉన్నాయి కదా ప్రతి ఒక్కరికి బేసికలీ. సో నా జర్నీ ఇది. మీ అందరికి ఎట్లా అనిపించింది అండ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్. మిస్ యూ ఆల్.